ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్. అన్ని సందర్భాల్లో దేవునికి లోబడటం, దేవుడు చేసే మేలు కోసం, దేవుడు చేసేటువంటి మేలు కోసం ఎదురు చూడటం చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిది. ఒక లేఖనాన్ని చదువుకుందాం, వాక్యంలోనికి తర్వాత వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 56వ వచనంలో అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా ఈయన అట్టాడుకోడు ఇట్టాడుకోడు అని చెప్పనని ఒకళ్ళు చూసి ఒకడు లేచి చెప్తా ఉన్నారు. ఆ సిలువ వేసే నాడు సభలో సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఎట్లయినా సరే యేసు ప్రభువుకి సిలువ వేయాలి. అది వాళ్ళ టార్గెట్. వాళ్ళ టార్గెట్ ఏంటంటే యేసు ప్రభువుకి సిలువ వేయటం. బాగానే ఉంది, సిలువ వేపిస్తారు, బాగానే ఉంది. మరి దానికి తగ్గ నేరం అనేది చేసి ఉండాలి కదా. దానికి తగ్గ నేరం చేసి ఉంటే సిలువ కాదు, ఇంకా అంతకుమించి ఏదైనా చేయొచ్చు. మనం చదువుకున్న లేఖనంలో ఏమున్నదంటే అందరూ ఒకళ్ళ చూసి ఒకరు లేచి చెప్తా ఉన్నారు, కానీ ఏ ఇద్దరు మనుషులు కలిసి చెప్పినటువంటి మాట సరిపడట్లా. ఆ ఇద్దరు మాట ఈయన తప్పుడోడు అని రుజువు చేయలేకపోతా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు మాటలు కలవట్లా. యేసు ప్రభు మంచోడు కాదు, చెడ్డోడు అని చెప్తున్నారు, కానీ ఆ మాటలు అనేవి నిలబడట్లా. ఏ ఇద్దరు మనుషులు మాట కూడా సరిపోనట్లా. ఆ లేఖనాన్ని మనం చదువుకున్నాం. యేసు ప్రభు ఆ రాజు కూడా ఒకనొక సందర్భంలో విడుదల చేద్దామా ఏంటంటే యేసు ప్రభు పక్షంగా కొంచెం సేపు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలతోటి వాదనకు దిగుతాడు. ఆ రాజు కూడా వాదనకు దిగి ఈ యేసు ప్రభు పక్షంగా మాట్లాడినా సరే యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఎంతకి కూడా ఆయన యొక్క శ్రమను, ఆయన అనుభవించబోయేటువంటి ఆ శిక్షను దేవునికి అప్పచెప్పుకుంటాడు. మరొక లేఖనం మనం చదువుకుందాం. మరొక లేఖనం ఎక్కడంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటది. 3వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉంటది. ఏమని ఉంటదంటే మోయాబీయులు అనేటువంటి ఒక జాతి ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడంటే అసలు ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకుండా అణిగిపోయేటట్లుగా నాశనం చేసి పెడతాడు. లేఖనంలో రాయబడి ఉన్నది, అనపబడిన వారై అణిగిపోయారంట. దేవుని చేతి కింద అణిగిపోయారంట. అంతటి హీనమైనటువంటి దురవస్థ మోయాబీయులకు కలిగింది. అంతకు ముందు కూడా మోయాబీయులకు ఆ దురవస్థ కలిగే ముందు కూడా దేవుని ప్రజలు దేవునికి ప్రార్థన చేయటం, దేవునికే వారి యొక్క కష్టాన్ని, వాళ్ళకు కలిగినటువంటి శ్రమను చెప్పుకోవటం జరుగుతుంది. వాళ్ళ శ్రమను, వాళ్ళ కష్టాన్ని దేవునికి చెప్పుకోవటం జరుగుతుంది. ఇక ప్రార్థన విన్న దేవుడు ఒకనొక మనుషుని ద్వారా మోయాబీయుల మీదకి యుద్ధానికి దేవుడు పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ మోయాబీయులైనటువంటి వాళ్ళు
మోయాబీలైనటువంటి వాళ్ళు దేవుని చేత అనగదొక్కబడతారు. దేవుని చేత అనగదొక్కబడతారు. ఒక చిన్న విషయం చెప్తా మీకు, చిన్న విషయం చెప్తా, సాక్ష్యమే. ఏంటంటే మీ జీవితంలో అరే అని చెప్పినని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అరే అని మిమ్మల్ని ఎవడన్నా పిలిచిండు అనుకోండి, ఏంద్రా అరే అంటే అని చెప్పినని అనే పరిస్థితి ఉన్నా కానీ దేవుని బట్టి తగ్గించుకొని పోదు దేవుని మనుషులు కాబట్టి. ఇంకొక సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఏంద్రా నీ అనే మాట అన్న తర్వాత పక్కన ఏమొస్తుంది, నీ అన్న తర్వాత తల్లిదండ్రులను దూషించడం జరుగుతుంది. ఆ మాట ఎప్పుడైతే వస్తుందో అరే అన్నప్పుడు ఎంత తగ్గించుకోగలమో, ఇప్పుడు దిక్కింది కదా నీ అని ఆ మాట అన్నప్పుడు తగ్గించుకొని ఉండలేము. నీకు చెప్తా ఉన్నా, నీకు ఈరోజు చెప్తా ఉన్నా, నీ ఆ మాట తర్వాత వచ్చేటువంటి ఆ భాషకి కూడా మొదట్లో ఎలా తగ్గించుకున్నారో, మిమ్మల్ని అరే అని అన్నప్పుడు ఎలా తగ్గించుకున్నారో, ఈ రెండోసారి అన్నప్పుడు కూడా నీ అనే మాట వచ్చిన తర్వాత కూడా అలాగనే తగ్గించుకోండి. ఈ రెండో మాట మాట్లాడినప్పుడు దాదాపుగా ఏ మనిషి కూడా తగ్గించుకునే పరిస్థితి ఉండదు, కానీ తగ్గించుకోండి. నేను ఇట్లాగనే ఒకడు వాడికి 60 ఏళ్ళు ఉంటాయి, 60 సంవత్సరాలు ఉంటాయి. వాడు ఇట్లాగనే తిట్టాడు. తాగి పక్కన అంత దూరంలో నిలబడి తిడతా ఉన్నారు. నన్నే అని నాకు తెలుసు, వాడికి తెలుసు. వాడు తిట్టేది నన్నే అని వాడికి తెలుసు, వాడు తిడతాను నన్నే అని నాకు తెలుసు. వాడు ఆ మాట అన్నాక ఈ దేవుణ్ణి వాడు అన్నది దేవుణ్ణి నన్ను కాదనుకొని పక్కకు వచ్చిన అంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు ఈ దేవుడు, ఈ తగ్గింపు అనేటువంటి ఆ స్పృహ అనేది లేకపోతే వెంబడే మనం కనుక గొడవ వేసుకుంటే మన ముందు ఎవరు నిలబడరు. అది మనకు తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మన ముందు ఎవరు నిలబడరు. ఇక తెలుసు కాబట్టి ఇక వదిలేసేసి వాడు తిట్టింది దేవుణ్ణి. మన మీదకి వచ్చే ప్రతి దూషణ కూడా దేవుని మీద పడుతుంది. అలాగనుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయుల ప్రజల జీవితాల్లో లేఖనం చదువుకుందాం. ఇందాక ఒకసారి లేఖనం చెప్పే కదా, మళ్ళీ ఒకసారి లేఖనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 29వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఆ కాలమున వారు మోయాబీయులలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకునలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండేది. దేశమంతా 80 సంవత్సరాలు నిమ్మలంగా, అంటే ఏ చీకు చింత లేకుండా, ఏ శత్రువు వచ్చి మన ఇంటి మీద పడి మనకు కలిగినటువంటి పశువులను, మనకు కలిగినటువంటి ధాన్యాన్ని ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి లేకుండా 80 ఏళ్ళు నెమ్మదిగా ఉన్నారంట. అప్పుడు దాకా సంవత్సరం అంతా కష్టపడతారు. వ్యవసాయం చేసి పండించిన పంటను తీసుకొచ్చి ఇంట్లో పెడితే, ఇంట్లో పెట్టిన మరుక్షణమే శత్రువుల మోయాబీయులు వచ్చి మొత్తం గింజ కూడా ఉంచకుండా మొత్తం ఉంచుకుపోతారు.
చీపురుతో ఊడిస్తే ఇంట్లో అక్కడన్నా ఎక్కడో దగ్గర అంత చెత్తల్లో ఉంటుంది. ఈ మూల వీళ్ళు ఇంత గింజ వాళ్ళకు జీవనానికి, వాళ్ళు బతకడానికి ఉపయోగపడేది ఏమన్నా ఉన్నది అంటే అది కూడా ఉంచకుండా మొత్తం ఊడ్చుకొని పోతా ఉన్నారు. అట్లా జరుగుతుంది వాళ్ళు. ఇట్లా కాదురా, ఇట్లా వస్తే మన జీవితానికి యేసు ప్రభు నుంచి వేరే మార్గము, ధర్మము, ఆలోచన మనకొద్దు. దేవుడు మాత్రమే మనకు కాదు అని దేవుడి వైపు తిరిగితే, ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చేసిందంటే రక్షించి, ఆ రక్షణలో ఎంతటి కృపను చూపించిందంటే, ఆ ధాన్యాన్ని ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అణపబడ్డారు, దేవుని చేత అణిగిపోయారు. అటు తర్వాత 50 సంవత్సరాలు చీపు చుట్ట లేకుండా ఆమె దేవుని కథ చెప్తే మన మీదికి లేచే వాళ్ళని ఆయన అనగదొక్కుతాడు. నేను ఇందాక సాక్ష్యం చెప్పినాను. వాడు పలానా రోడ్డులో వాడికి 60 సంవత్సరాల పైన ఉంటాయి. 60 సంవత్సరాల పైన ఉంటాయి. ఆ వయసును బట్టి వాళ్ళకి గౌరవం ఇద్దామా అంటే ఆ గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే నన్ను అరే అంటే ఏమిగానే వదిలిపెట్టచ్చు. కానీ తల్లిదండ్రులను ఉపయోగించి వాళ్ళ ఆ మాటలను తల్లిదండ్రుల మీద పెట్టి దూషిస్తే ఎవ్వరూ ఊరుకోరు. ఆ రోజు దేవుడు వాడు అన్నది నన్ను కాదు అని నా దారిలో నేను వెళ్ళిపోయా. ఆ తర్వాత దేవుడు కొడితే వాడికి వాళ్ళ ఇంట్లో ఈరోజు వాడికి కోజులు తీసుకునేటువంటి పరిస్థితి. రాత్రనక పగలనక కష్టం చేస్తూ ఉంటాడు. ఇంట్లో కోజులు తీసుకునే పరిస్థితి, కడుపు నిండా అన్నం పెట్టారు. ఆ ఇంట్లో వాడికి అన్నం పెట్టే పరిస్థితులు లేవు. ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఆ ఉపద్రవాలన్నీ ఇప్పటికీ అట్లాగనే ఎట్లాగా సముద్రం అలలు ఎట్లా పొందుతా ఉంటే అట్లాగా ఆ కుటుంబంలో ఇప్పటికీ అట్లాగా అవుతా ఉన్నది. దేవుడు అనిచిందంటే, ఒక మనుషుల్ని దేవుడు అడగదొక్కిందంటే వాడు ఇక మూడట ఎప్పటికీ కూడా నమ్మగానే పొందుకోడు. ఆమె ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు వారి శత్రువులను అణచి ఆయన ప్రజలకు నెమ్మదిని ఇచ్చాడు. యేసు ప్రభు జీవితంలో ఆ పొంతి పిలాతు, హేరోదు రాజు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ తీర్పులో ప్రభు పక్షంగా కొంచెం వాళ్ళు కనికరం చూపించి విడుదల చేద్దాము ఈ మనుషులను ఆలోచన చేసినా కానీ దేవుడు వాళ్ళు ఇచ్చేటువంటి విడుదల కోసం ఎదురు చూడాలి. ఇంకా పైపెచ్చు నాకొద్దు అని దేవునికే అప్పచెప్పుకున్నాడు. ఆ తర్వాత దేవుడు యేసు ప్రభువుని పునరుద్ధానుడిగా నిలిపినందువల్ల అనేకులు తలపించుకున్నారు. కనకదొక్కింది దేవుడు. అదే ఆ రాజులు చెప్పినట్లు విని అయ్యా నన్ను విడిచిపెట్టండి, అయ్యా నేనేం తప్పు చేయాలని చెప్పినని ఆ రాజులు కాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు విడిచిపెట్టేటోళ్ళు. ఆ రోజు వరకే బయటపడ్డారా ఆయన ఇంకొచ్చిన పనులు అంతా అని అనుకునేటోళ్ళు, ప్రాణాపాయం తప్పిందని అనుకునేటోళ్ళు. దేవుని తప్ప చెప్పుకుంటే అణచబడతారు. దేవుని చేత అణచబడితే ఇప్పటికీ కూడా యేసు ప్రభు గురించి చెప్పేటువంటి ఏ మాట కూడా అంగీకరించరు. కానీ వాళ్ళు అంగీకరించింది చరిత్ర అంగీకరించింది. చరిత్ర అంగీకరించింది. ఆయన పునరుద్ధానుడని
చరిత్ర చెప్తా ఉన్నది, బైబిల్ చెప్తా ఉన్నది. ఇప్పుడు పుడుతూ ఉన్నవారు, ఇక మీదట పుట్టబోయేవారు కూడా ఆయన రక్షకుడు, ఆయన పునరుద్ధానుడు అని చెప్తారు. ఎందుకంటే ఉన్నది అక్కడ పునరుద్ధానం ఉన్నది, దేవుని శక్తి కనపడుతుంది. ఆయన అణిచినట్లు మనుషుల యొక్క అహంకారాన్ని, మరణాన్ని అణిచినట్లు పవిత్ర లేఖనాల్లో స్పష్టమవుతా ఉన్నది. ఆమె మనుషులను అనగదొక్కే దేవుడికే మనల్ని మనం అప్పగించుకుందాం, తలెత్తుకునేటట్లుగా జీవించుతాం ఇక మీదటికి ఆయన ద్వారా. ఆమె ఆయన ఒక్కడు మాత్రమే మనలను తలెత్తుకొని జీవింప చేయగలిగే దేవుడు. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల మందు నాయన ఎందరైతే మనుషులు పెట్టేటువంటి నిందలకు, అవమానాలకు బలహీనులుగా ఉంటూ ఉన్నారో అటు వారిని దర్శించి నీ వాక్యమును బట్టి, నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకొని నీ మార్గంలో నడుచుటకు కృప చూపించమని పరలోకపు తండ్రి, అయ్యా దూషించిన ప్రతి దోషులకు నీవు తీర్పు తీర్చి నీ బిడ్డలను తండ్రి ఘనత కలిగిన స్థితిలోనికి నడిపించి, దూషించిన వారిని తండ్రి నీకు అప్పచెప్తూ ఉండగా నీ శక్తి చేత, నీ ఆత్మ చేత అణచగలిగిన దేవుడవు నీవు. ఇశ్రాయేలీయులు నీ చేత తండ్రి సంరక్షించబడ్డారు. యేసు ప్రభు నీ చేత సంరక్షించబడినటువంటి జీవితము కనపడతా ఉన్నది. ఆ విధముగానే మా జీవితాలలో కూడా నీ యొక్క సంరక్షణను, నీ కాపుదలను అనుగ్రహించి మా మీదకి లేచి వారిని అణిచివేయి వాడము నీవని నీకు ఈ మనవును ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.